ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, ప్రభు యేసు క్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఈ ఆదివార శుభములు, పరిశుద్ధ దినం యొక్క శుభములు, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు సన్నిధిలోనికి నడిపించబడట ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. ప్రభు మనలో ప్రత్యేకమైనటువంటి రీతిలో పిలుచుకున్నాడు. ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ కాల్ ఫర్ ఎవ్రీవన్. ప్రభు యొక్క పిలుపు ప్రత్యేకమైనది. ప్రభు యొక్క పిలుపు ప్రత్యేకపరచుకోవడానికి, ప్రభు యొక్క పిలుపు నిన్ను ప్రతిష్ఠించుకోవడానికి. దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ అండ్ ఎ పర్టిక్యులర్ రీజన్ బిహైండ్ టు బి చూజన్. నిన్ను పిలుచుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడదలిచినటువంటి మాట కూడా అదే. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకున్నాం. 9వ వచనాన్ని నేను చదువుతాను. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడినటువంటి వారు గనుక ఏమంటాడు? కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చెయ్యక దీవించుడి. ప్రియమైనటువంటి వారలారా, ప్రభు ఈ యొక్క వాక్య భాగంలో అనేక విషయాలను పొందుపరిచి ఉన్నాడు. ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడినటువంటి వారం మనం. దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నటువంటి కారణము వేరు. అందుకే నేను ప్రారంభంలో అన్నాను, మనము ప్రత్యేకించబడినటువంటి వారము, ప్రత్యేకపరచబడి పిలువబడినటువంటి వారము, ప్రభువులో ప్రతిష్ఠించబడినటువంటి వారము. ప్రియమైనటువంటి వారలారా, ఈ వాక్య భాగంలో అనేక విషయాలు ఉన్నాయి. ఆశీర్వాదము, ద కైండ్ ఆఫ్ లైఫ్ దట్ ఇన్హెరిట్స్ బ్లెస్సింగ్స్. ఎలాంటి జీవితము కలిగి ఉండాలి? ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడినటువంటి మనము ఆ స్థితిలో ఉన్నటువంటి వారు ఎలా జీవించాలి, ఎలా జీవించాలని పేతురు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే మీరు ఈ పేతురు పత్రికలో మీరు గమనించగలిగితే అనేక పర్యాయాలు ప్రభు మనల్ని పిలిచాడు, మిమ్మును పిలిచి ఉన్నాడు, ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయడం నిమిత్తము 2వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. పిలువబడినటువంటి మీరు, ప్రత్యేకపరచబడినటువంటి మీరు, ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడినటువంటి వారు మీరు. ఆశీర్వాదమునకు వారసులు. ప్రియమైనటువంటి వారలారా, ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, a life is being is prepared, a particular life is being prepared there. నిన్ను ప్రత్యేకంగా ప్రభువు పిలుచుకొని ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి పిలుచుకున్నాడు. ఇక్కడ ఈ మాటను కంప్లీట్ చేయడానికి, లేదా ఈ మాట యొక్క భావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ వాక్య భాగంలో అనేక విషయాలను జ్ఞాపకం చేస్తాడు. 8వ వచనం నుండి కూడా మనం చూడవచ్చు, ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు పాలుపడడి, సహోదర ప్రేమ గలవారును
కరుణాచిత్తులను, వినయ మనస్కులనయుండుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడినటువంటి మీరు కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. సో ఇక్కడ ఒకవేళ మనం చూడగలిగితే 5 విషయాలు ఇక్కడ వ్రాయబడుతున్నాయి. అయితే ఈ 5 విషయాల్లో కూడా ఒక్క మాటను మాత్రం ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. కీడుకు ప్రతి కీడైనను చేయుటకును దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. బికాస్ యు ఆర్ చూజన్ బై గాడ్. ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు, కొన్ని దేశాలకు వెళ్తే ఈ దేశంలో ఉన్న ప్రజలు ఇలాగే జీవించాలి అని ఏ పర్టికులర్ ఏమన్నా ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి కదా. అక్కడ వాటిని ఒకవేళ అతిక్రమించామనుకో ఏం చేస్తారు? శిక్షిస్తారు. సో సచ్చినట్టు ఏం చేయాలా? మర్యాదగా అక్కడ ఉన్నటువంటి పద్ధతి ప్రకారం నడుచుకోవాలి. అయితే మనకు ప్రభు అలా అనట్లేదు, కానీ మనకేం జ్ఞాపకం చేస్తున్నా అంటే మీరు ఇలా జీవించడానికి పిలువబడ్డారు. మీరు ఇలాంటి జీవితాన్ని కలిగి ఉండడానికి పిలువబడ్డారు. అందరిలాగా లోకంలో ఉన్నటువంటి అందరి రీతిలో అన్ని జనుల వల్లే జీవించడానికి మీరు పిలువబడలేదు. యు ఆర్ ఏ స్పెషల్ పీపుల్. మీరందరూ ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడిన వారు. అవునా కదా? ఏమండి, మీరందరూ ఆశీర్వాదానికి వారసులగుటకు పిలువబడ్డారా, లేదా శాపానికి వారసులగుటకు పిలువబడిన వారా? డూ యు బిలీవ్ ఇన్ దిస్ వర్డ్? ఈ వాక్యములో ఈ మాటను మీరు నమ్ముతున్నారా? ఏంటి ఎవరు మాట్లాడరు? నమ్ముతున్నారా లేదా చెప్పండి నాకు. ప్రభువు మిమ్మల్ని పిలిచాడు అని నమ్ముతున్నారా? ప్రత్యేకపరచడానికి పిలుచుకున్నాడని నమ్ముతున్నారా? డూ యు బిలీవ్ దట్? దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులగడానికి పిలుస్తున్నాడు అనేది నమ్ముతున్నారా? మరి పిలిచాడని నమ్మినప్పుడు, దీనికోసమే పిలువబడుతున్నామని నమ్ముతున్నప్పుడు దానికి తగినట్లుగానే కదా ఉండాలి. అవునా? అందుకే ఇక్కడ ఆ మాటను అంటాడు, కీడుకు ప్రతి కీడైనను చేయక దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఇట్ ఈస్ వెరీ 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 హార్డ్ టు ఫాలో దిస్ వర్డ్. ఈ మాటను అనుకరించడము, అవలంబించడం అంటే చాలా కష్టం. సేవకులైనా, పాస్టర్లైనా, పెద్ద పెద్ద ఉపదేశకులకైనా కూడా కష్టమే. అంటే పాస్టర్ గారు మీకే కష్టం అంటే మేము ఎంతటోళ్ళం అంటారేమో. అందరికీ ఒకటే వాత. ఇంకా చెప్పాలంటే మాకు స్పెషల్ డబుల్ ఉంటుంది. కాబట్టి ఒకటే గుర్తు చేసుకోండి. ఈ మాట నేను ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడే. దట్ ఈస్ వై యు ఆర్ కాల్డ్. నీవు పిలువబడిన కారణము అది. దేవుడు నిన్ను పిలుచుకొని నిన్ను చెయ్యమని చెప్తున్నది అది. యు నీడ్ టు డూ దిస్. ప్రియమైనటువంటి వారలారా, సామెతల గ్రంథంలోనికి వెళ్దాం. ఇక్కడ చూద్దాం, 3వ అధ్యాయంలోనే 11వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు. 11వ వచనంలో ఏమంటాడు? అతడు కీడు నుండి తొలగి మేలు చేయాలి. ఎందుకు ఈ మాటనే నేను తీసుకున్నానంటే, ఈ వాక్య భాగంలో 3 పర్యాయాలు కీడు చేయక మేలు చేయమని జ్ఞాపకం చేస్తాడు. మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడినటువంటి మీరు చేయవలసినటువంటి మొదటి పని, ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు డూ ఈజ్, మీరు మొదట చేయాల్సింది కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, దూషణకు ప్రతి దూషణ చెయ్యొద్దు. దీవించండి. ఇట్స్ వెరీ హార్డ్ టు డూ దిస్, బట్ వీ నీడ్ టు డూ దిస్. అందుకే ఇక్కడ అంటాడు, కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను,
ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడినటువంటి నీవు ఒకవేళ కీడు చేస్తున్న వాడవైతే, కీడుకు ప్రతి కీడు చేయాలని ఆలోచన చేస్తున్న వాడవైతే, ప్రభు అంటాడు కీడు చేసేవాడికి ఆయన ముఖము విరోధముగా ఉన్నది అంటాడు. ఈజ్ అగైనెస్ట్ దోస్ పీపుల్. ఎవరైతే కీడుకు ప్రతి కీడు చేస్తున్నారో అట్టి వారికి ఆయన విరోధి. ఆయన ముఖము విరోధం అంటే ఈజ్ నాట్ గోయింగ్ టు సీ దోస్ పీపుల్. ఆయన వారికి తన ముఖమును మరుగు చేసుకుంటాడు. ఆయన వారి వైపు చూడడు. ఆయన వారి ప్రార్థనలు వినడు. వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఆక్రందన ఆయన ఆలకించడు. బికాస్ దే ఆర్ నాట్ బీన్ లివింగ్ యాజ్ ఐ విష్. దేవుడు కోరుకున్నట్లుగా వారు జీవించట్లేదు కాబట్టి. ప్రియమైన వారలారా, అందుకే ఈ మాటను ఖచ్చితంగా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు పేతురు ద్వారా. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంటి నుండి కీడు తొలగిపోదు. ఒకడు నీకు మేలు చేసినప్పుడు ఒకవేళ వానికి నీవు కీడు చేస్తే ఏమవుద్దంట? వాని ఇంటి నుండి కీడు తొలగిపోదు. అది ఎవరు తీసేయలేరు, దాన్ని ఎవరు తొలగించలేరు. ప్రభువే చెప్తున్నాడు అది తొలగిపోదు అన్నాడంటే దాన్ని తీసివేయడం ఇక సాధ్యము కాదు. ఇట్ ఈస్ ఓన్లీ బై గాడ్. దేవుడు మాత్రమే తొలగించగలిగిన వాడు. మరి ప్రభువే అంటున్నాడు తొలగదు అంటాడు. ప్రియమైన వారలారా, కీడుకు ప్రతి కీడు. మేలు చేసినటువంటి వానికి కీడు చేయడం, కీడు చేసిన వాడికే కీడు చేయొద్దంటే దేవుడు ఇంకా అసలు మేలు చేసిన వాడికి కీడు చేస్తే దాన్నే ఒప్పుకోవట్లేదు దేవుడు. మరి దీన్ని ఎట్లా ఒప్పుకుంటాడు? కీడుకే ప్రతి కీడు చేయొద్దు అంటుంటే మేలు చేసిన వాడికి కీడు చేస్తే ఏమవుద్ది? ఇక అసలు అది కీడు తొలగిపోదట వాడి ఇంట్లో నుండి. కనుక వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ వెన్ వీఆర్ డూయింగ్ ద థింగ్స్ విచ్ ఇస్ నాట్ గుడ్ అట్ యువర్ పార్ట్. నీవు ఎలా జీవించాలో ప్రభువు కోరుకున్న దానికి మించి నీవు జీవిస్తున్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఇక్కడ ఆ మాటను మనము చూస్తున్నాం. మేలుకు ప్రతిగా కీడు చేస్తే ఆ ఇంటిలో ఉండి కీడు తొలగిపోదు. సామెతల గ్రంథంలోనే మరొక మాటను కూడా చూద్దాం. 20వ అధ్యాయము 22వ వచనము. కీడుకు ప్రతి కీడు చేసేదనుకునవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. కీడుకు ప్రతి కీడు చేయాలని ఆలోచన చేయొద్దు, నీవు యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు హామాను ఏం చేస్తాడంటే, యూదులను, మనకు తెలిసినటువంటి స్టోరీ అది. హామాను యూదులను నాశనం చేయాలి, పూర్తిగా నిర్మూలన చేయాలనుకుంటాడు. మరి మొద్దుకై తిరగబడినటువంటి వాడే కానీ మొద్దుకై తలుచుకుంటే హామాన్ని ఏదైనా చేసి ఉండొచ్చు కదా. అలాంటిది మొద్దుకై చేసినటువంటిది, లేకపోతే ఎస్తేరు చేసినటువంటి పనేంటి? వారు ఉపవాసం ఉండి ప్రభువు దగ్గర మొరపెట్టుకున్నారు. వారు మొరపెట్టుకునటం బట్టి ఎస్తేరు రాజు యొద్దకు వెళ్ళినప్పుడు రాజు ఎస్తేరును చూచుటకు ఆమె ఎడల ప్రభు అట్టి ఆశను కలిగించాడు. వాస్తవానికి ఎస్తేరు వెళ్ళకూడదు కదా. ఎస్తేరు అంటది కదా, నేను ఒకవేళ వెళ్తే రాజు నన్ను చూడొచ్చు, లేదా నన్ను తృణీకరించవచ్చు, చావుకు కూడా అప్పగించవచ్చు, తెలీదు. కానీ ప్రభువు వైపు చూసినప్పుడు, ప్రభువు దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ప్రభువు అక్కడ ఒక రక్షణ కార్యాన్ని జరిగించాడు.
రాజుకు నిద్ర పట్టకపోవడం ఏంటి, రాజు వెళ్ళి రాజ ఆ ఆ యొక్క గ్రంథాన్ని తెరిపించి ఆ గ్రంథాన్ని చదవడం ఏంటి. అందులో మొర్దెకైని గురించి వ్రాయించి ఉన్నటువంటి మాటను రాజు చదవడం అంటే ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక అలాగున జరిగించబడింది. అలాగున జరిగించబడడానికి కారణం ఏంటి అంటే దే ఆర్ ప్లీజింగ్ ద గాడ్. ఎస్తేరు మొర్దెకై, ఎస్తేరుతో ఉన్నటువంటి ఆ ఇంటిలో తనతో ఉన్నటువంటి వారందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఈ కార్యమును జరిగించాడు. నాట్ బై ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఎస్తేర్, నాట్ బై ద బ్యూటీ ఆఫ్ ద ఎస్తేర్. ఎస్తేరు గొప్పతనం ఇక్కడ ఏం లేదు. ఎస్తేరు గొప్పతనం కాదు ఇక్కడ చూడాల్సింది, ప్రభు యొక్క గొప్ప కార్యాన్ని చూడాలి. అందుకే ఇక్కడ సామెతల గ్రంథంలో ఈ మాటను జ్ఞాపకం చేస్తాడు. కీడుకు ప్రతి కీడైనా నువ్వు చేయొద్దు, చేస్తుందని అనుకోవద్దు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, యూ నీడ్ టు డూ వన్ థింగ్, దట్ యూ నీడ్ టు ప్రే టు గాడ్ అండ్ హ్యావ్ ఎ ఫెయిత్ ఆన్ గాడ్. ప్రభు మీద నిరీక్షణ ఉంచి ప్రభు దగ్గర కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉండు, ఆయన నిన్ను రక్షించును. హీ విల్ రిడీమ్ యూ. ప్రేమనేటువంటి వారలారా, ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటే ఇట్స్ నాట్ ఆన్ యువర్ పార్ట్. దట్ ఈస్ నువ్వు చేసేది కాదు అది. ఎందుకంటే బికాస్ యు ఆర్ చూజన్. నువ్వు ప్రత్యేకంగా పిలుచుకున్నవాడు. నువ్వు చేయుటకు ఏమనాలా, దాని కొరకు నీవు లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల్లాగా ఆలోచన చేయుటకు పిలువబడిన వాడు కాదు. నీవు ప్రత్యేకంగా పిలువబడిన వాడు గనుక నీ ఆలోచన కూడా ప్రత్యేకంగా ఉండాలి. ప్రభువుకు నువ్వు అప్పగించుకోవాలి, కానీ నీవు కీడు చేయుటకు ప్రయత్నించొద్దు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ప్రభు జ్ఞాపకం చేస్తాడు, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. డు ప్రే. నువ్వు ప్రార్థన చేయి. నీకు కీడు చేస్తున్న వారు, నిన్ను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయి. ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి దినాల్లో అనేక చోట్ల క్రైస్తవుల మీద వ్యతిరేకతలు ఉన్నాయి కదా. హింసలకు గురి అవుతున్నారు క్రైస్తవులు. అయితే హింస లేకపోతే కీడుకు ప్రతి కీడు చేయడానికి క్రైస్తవులు లేరు. కానీ ఏం జరుగుతుంది, ఒకవేళ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్ళు చూస్తే సోషల్ మీడియాలో చూడవచ్చు, రకరకాల ఎవరు క్రైస్తవులు అనబడిన వారు, ప్రభువును నమ్ముకున్నటువంటి వారే, వాళ్ళు చేస్తున్న దానికి వీళ్ళు చెడ్డ మాటలతో తిడుతుంటారు. ఈడి క్రైస్తవ జీవితం ఏమైందమ్మా నాకు తెలియదు. నేను దూషించని యేసు ప్రభు వారిని సైతము దూషిస్తాడన్నాడు కదా. యేసు ప్రభు వారు సైతం అన్నాడు, నన్ను ఈ లోకము వ్యతిరేకించింది, నన్ను హింసలకు గురి చేసింది, మీకు అలాగే అవుద్ది. నన్ను తృణీకరించారు, మిమ్మల్ని కూడా తృణీకరిస్తుంది లోకం. డోంట్ ఫర్గెట్ దిస్. ఇంకో మాట అంటాడు అక్కడ, ఏమంటాడంటే నేను లోకాన్ని జయించాను, మర్చిపోద్ది. అది మీరు జయిస్తారు. ప్రియమైనటువంటి వారలారా, కీడుకు ప్రతి కీడు చేయడానికి లేం మనం. చేయొద్దు, అసలు అలా ఆలోచన చేయొద్దు. ఒకవేళ నీకు హింసకు గురి చేస్తే నీవు ప్రార్థన చేయి. నిన్ను ఎవరైనా దూషిస్తున్నాడంటే ప్రార్థన చేయి. నిజంగా ఇలా చేస్తే ఇది ఏమనాలంటే ఏ మెచ్యూర్డ్ స్పిరిచువల్ లైఫ్ అనొచ్చు. ఇప్పుడు ఒకడు మనం తిడుతున్నాడు అనుకో, వాడి కోసం ఆడ నిలబడి ప్రార్థన చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి. నిన్ను బూతులు తిడుతున్నప్పుడు ఆడ నిలబడి కళ్ళు మూసుకొని, ప్రభువా
ఇదిగో ఇతను నన్ను దూషిస్తున్నాడు, ఇతనితో సమాధానపరచని నువ్వు ప్రార్థన చేసావు అనుకో, ఏమవుతాయి? మేబీ వీ థింక్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, రైట్? ఎందుకంటే ఉప్పు కారాలు తినేవాళ్ళం కదండి పాస్టర్ గారు, మాకు కూడా కోపం వస్తుంది, వెంటనే అరుస్తాం, తిరగబడతాం. మేబీ, బట్ అట్లీస్ట్ వెన్ వీ లెర్న్ దిస్, మనము నేర్చుకున్నప్పుడన్నా పాటించాలి. ఇంతకుముందు మనం విన్నామో లేదో నాకు తెలియదు, ఇప్పుడు వింటున్నాం కాబట్టి అట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్ ఈ మాట గుర్తు చేసుకోండి. ఒకడు నిన్ను దూషిస్తున్నప్పుడు నీవు వాడిని దీవించు. ఒకడు నిన్ను దూషిస్తున్నప్పుడు వాడి ఎదుటిగానే వాడిని దీవించి ప్రార్థన చేయి. ఏమవుతుంది? ఇట్ చేంజెస్ దట్ పర్సన్స్ లైఫ్. ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మేబీ వీ థింక్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. వీ నో దట్ వెన్ వీ సరెండర్ టు ద గాడ్ వీ కెన్ డూ మిరాకిల్స్. నీవు ప్రభువుకు లోబడితే, ప్రభు వైపు చూస్తుంటే ఏమైనా చేయొచ్చు. చేయలేమనుకోవద్దు. ఇక్కడ వాక్యంలో మనం చూడొచ్చు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. 12:14 మిమ్మును హింసించు వారి దీవించుడు గాని శపింపవద్దు. పౌలు రోమా సంఘానికి రాస్తూ అంటాడు, మిమ్మును హింసించు వారిని దీవించండి కానీ శపించొద్దు. నీవు దీవిస్తే అది వానికి శాపం అవుద్ది, నీవు శపిస్తే అది నీకు శాపం అవుద్ది. తెలుసా? నువ్వు దీవించావనుకో అది వాడికి శాపం అవుద్ది, నీకు దీవెన అవుద్ది. అదే నీవు శపించావనుకో వాడికి దీవెన అవుద్ది, నీకు శాపం అవుద్ది. ప్రభు దగ్గర అన్ని రివర్స్ అవుతాయి, మనం అనుకున్నట్లు ఉండదు. టోటల్ రివర్స్. నీవు దీవించావా ఆ దీవెన నీకు వస్తుంది, నీవు శపించావా ఆ శాపము నీకే వస్తుంది. సో డోంట్ డూ దట్. అందుకే కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, దూషణకు ప్రతి దూషణ చెయ్యొద్దు. మీరు దీవించడానికి ప్రత్యేకపరచబడ్డారు కానీ, ఆశీర్వదించడానికి ప్రత్యేకించబడ్డారు కానీ, ప్రభు యొక్క వాక్యమును బట్టి, ప్రభు యొక్క పిలుపును బట్టి ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఉండడానికి పిలువబడ్డారు కానీ, లోకంలో ఉన్నటువంటి వారి వలె జీవించడానికి మీరు పిలువబడలేదు. సో ప్రభు అంటున్నాడు, కీడుకు ప్రతి కీడు చేయక మిమ్మును హింసించు వారిని దీవించుడే. మరొక మాటను కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు అంటాడు, మొదటి పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనం. ఆ 11 నుండి చూద్దాం మనం. ఎందుకంటే ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారం, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తములతో పని చేసి కష్టపడుచున్నాము, నిందింపబడియు దీవించుచున్నాము, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము, దూషింపబడియు బ్రతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికిని పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. మేము లోకానికి ఎలా కనబడుతున్నాం? లోకము మమ్మల్ని ఎలా చూస్తున్నదంటే మురికిగాను అందరికీ పెంటగాను మేము ఎంచబడుతున్నటువంటి వారము, నిందింపబడుతున్నటువంటి వారము, పిడిగుద్దులు తినుచున్నటువంటి వారము, హింసింపబడుతున్నటువంటి వారము. అయితే ఏం చేస్తున్నారట పౌలు అంటాడు, మేము ఎలా జీవిస్తున్నామంటే
ఇదిగో నిందింపబడి దీవించుచున్నాము. నిందించబడుతున్నప్పుడు మేము చేస్తున్నటువంటి ప్రతిక్రియ ఏంటి? మేము చేస్తున్న ప్రతిక్రియ ఏంటి? మమ్మల్ని నిందిస్తూ ఉంటే మేము వారిని దీవిస్తున్నాం. మమ్మల్ని హింసిస్తూ ఉంటే ఓర్చుకొనుచున్నాం. ఇదిగో మమ్మల్ని దూషిస్తూ ఉంటే బ్రతిమాలు కొనుచున్నాం. నిందించినప్పుడు, హింసించినప్పుడు, దూషించినప్పుడు మా ప్రతిక్రియ ఇలా ఉంది. ద రెస్పాన్స్ ఫ్రమ్ అవర్ సైడ్ ఈజ్ లైక్ దిస్. మేము ఎలా ప్రతిస్పందిస్తున్నామంటే, నిందిస్తున్నప్పుడు దీవిస్తున్నాం. ఆపోజిట్ వర్డ్స్ అనాలి. క్వైట్ ఆపోజిట్. నిందిస్తూ ఉంటే దీవిస్తున్నారట, హింసిస్తూ ఉంటే ఓర్చుకుంటున్నారట, దూషిస్తూ ఉంటే బ్రతిమాలు కొంచున్నారట. పిలువబడినటువంటి వారు, ప్రత్యేకపరచబడినటువంటి వారు, ప్రభు యొక్క ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడినటువంటి వారు ఇలా జీవించాలని ప్రభు పౌలు ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే అంటాడు, కీడుకు ప్రతి కీడు చెయ్యక అంటాడు. గనుక అక్కడ వ్రాయబడిన మాట, గనుక కీడుకు ప్రతి కీడు చేయకండి. మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడినటువంటి వారండి. మీరు కీడుకు ప్రతి కీడు చేయడానికి పిలువబడిన వారు కాదు. దూషణకు ప్రతిదూషణ చేయడానికి పిలువబడినటువంటి వారు కాదు. లోకంలో ఉన్నటువంటి మనుషుల్లాగా జీవించడానికి పిలువబడినటువంటి వారు కాదు. మీ నోటిని కాచుకొనవలసినటువంటి వారు. అందుకే ఆ మాటలు మనం చూడొచ్చు. పేతురు రాసిన పత్రిక, ఆ మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో చదువుకున్నటువంటి లేఖన భాగంలో అక్కడ జ్ఞాపకం చేస్తాడు. బ్రతుకుగో జీవమును ప్రేమించి బ్రతుకు మంచి దినములు చూడగోరవాడు చెడ్డదాన్ని పలుకకుండా, తన నాలుకను కపటపు మాటలు పలుకకుండా తన పెదవులను కాచుకొనవలెను. నీ నోటి నుండి కీడైనను, దూషణైనను, చెడ్డ మాటలైనను పలకడానికి లేదు. బికాజ్ యు ఆర్ చూజన్. నీవు ప్రత్యేకంగా పిలువబడినటువంటి వారవు. ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడినటువంటి నీవు, ఒకవేళ నీ నోట కపటపు మాటలు ఉంటే, ఒకవేళ నీ నోట చెడ్డ మాటలు పలుకుతుంటే, నీవు ప్రత్యేకపరచబడినటువంటి వాడవు, ప్రత్యేకంగా పిలువబడిన వాడు వెలవవుతావు. అందుకే ప్రభు ఇక్కడ అంటున్నాడు, చాలా స్పష్టమైనటువంటి మాటలు ఇక్కడ ప్రభు బయలుపరుస్తున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32 వచనాలు కూడా మనం చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32 వచనాలు మనం చూడగలిగితే అక్కడ కూడా వ్రాయబడింది, సమస్త ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయలై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్రీస్తు క్షమాపణ నీవు పొందుకున్నప్పుడు నీవు క్షమించబద్ధుడవైనావు, అంతే. ఇంకొకటి అక్కడ మనము ప్రభువు నేర్పిన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తాం కదా, మేము ఒకరినొకరు క్షమించుకునేలాగా మమ్మను క్షమించు. ముందు నీవు క్షమిస్తే నీకు క్షమాపణ. అర్థమైందా? ప్రభు క్షమించాడు కాబట్టి నీవు క్షమించడం అనేది ఇక్కడ వ్రాయబడుతున్నమాట. కానీ మనం చేసే ప్రార్థనలు ఏం చేస్తామంటే, ప్రభువా మేము ఒకరినొకరు క్షమించుకునేలాగా మమ్మను క్షమించు. సో ఫస్ట్ యూ నీడ్ టు. ప్రియమైనటువంటి వారలారా, ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, కీడుకు ప్రతి కీడు చేయక ఒకరినొకరు దీవించుకొనవలసినటువంటి వారం, ఒకరినొకరు ఆశీర్వాదమునకు వారసులకుటకు పిలువబడిన వారి రీతిగా ఒకరినొకరు దీవించుకొనవలసినటువంటి వారం. దూషణైనను ప్రతిదూషణైనను చేయక, ఇదిగో మనము
సమస్త ద్వేషమును, కోపమును, క్రోధమును విడిచిపెట్టి మనము దయగలిగినటువంటి కరుణా హృదయమై క్రీస్తునందు దేవుడు ఎలా మనల్ని క్షమించాడో అలా క్షమించవలసిన వారము. ఒకవేళ ఈ గుణాన్ని కలిగి ఉంటే ఏ సంఘములో విభేదాలు రావు, ఏ సంఘములో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు, ఏ సంఘాల్లో ఎక్కడ కూడా ప్రభువుకు మహిమకరంగా సంఘాలు ఉంటాయి, కానీ ప్రభువును అవమానపరిచేటట్లు, ప్రభువును బాధ పెట్టేటట్లు సంఘాలు ఉండవు. ఆశీర్వాదమునకు వారసులగట్టుకు పిలువబడ్డాం. వి ఫర్గెట్ దట్ వన్. ఎందుకు పిలువబడ్డామో మర్చిపోతున్నాం మనం. ఎందుకు ఏర్పాటు చేయబడ్డామో మర్చిపోతున్నాం మనం. నీ పిలువబడినటువంటి పిలుపును గుర్తు చేసుకో ఒకసారి. నీ పిలుపును నిశ్చయం చేసుకోమంటాడు మరొక సందర్భంలో పేతురు 2వ పత్రికలో. నీ పిలుపును నిశ్చయం చేసుకో అంటాడు. నీవు పిలువబడినటువంటి పిలుపును ఒకసారి చూడు. నువ్వు ప్రభు చేత పిలువబడ్డావు, ప్రత్యేకంగా పిలువబడ్డావు. నువ్వు దాన్ని ఎందుకు మర్చిపోతున్నావు? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక పౌలు 5వ అధ్యాయము 15వ వచనము. చేయకుండా చూచుకునుడి, మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. నోట్లో కింద నడుచుకునుడి అని దానికి ఏం రాయబడుతుంది తెలుసా? మేలైన దాన్ని వెంటాడుడి అంటాడు. మేలైన దాన్ని వెంటాడుడి. నడుచుకోవడం అంటే దాన్ని వెంబడించడం, మేలును వెంబడించడం, కీడును కాదు, కీడును కాదు, దూషణని కాదు. ఎవరికి కీడు చేయకుండా చూసుకోండి. కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకోండి. చూసుకోండి. ఎందుకు అంత ప్రత్యేకంగా చెప్తున్నాడు? చూసుకోండి, చెయ్యకుండా చూసుకోండి. ఒకవేళ ఎక్కడైనా మనం ఏదైనా చేస్తున్నామంటే ఫస్ట్ థింక్ చేసి, మొదట ఆలోచన చేసి తర్వాత మనం తలపెట్టాలి. ఓ పని చేస్తున్నామంటే ఇది కీడుకు నేను ప్రతి కీడు చేస్తున్నానా, లేదా వారిని దీవిస్తున్నానా? దూషణకు ప్రతి దూషణ చేస్తున్నానా, లేదా దీవిస్తున్నానా, ప్రార్థిస్తున్నానా? దీవించు, ప్రార్థించు. ప్రభు కోరుతున్నది అదే. we need to change our lifestyle. ప్రభులోనికి వచ్చిన తర్వాత ఆ జీవిత విధాన శైలి మార్చుకోవాలి. పాత జీవితాన్నే, ప్రాచీన జీవితాన్నే కలిగి ఉండి నేను ప్రభువులో ఉంటాను అంటే దట్ ఈజ్ ఇంపాసిబుల్. అది దాని అర్థం ఏంటంటే నేను 2 పడవల మీద నా ప్రయాణాన్ని సాగిస్తానని అర్థం. ఇటు లోకంలోనూ ఇటు దేవుడిలోనూ. నో, యూ కాంట్. నేను చాలాసార్లు చెప్పాను, 2 పడవల మీద ప్రయాణము ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఏ గమ్యం చేరుద్ది? కుడివైపుకే, ఎడమవైపుకే? ఎక్కడుంటుంది? అక్కడే ఉంటుంది, అక్కడే ఉంటుంది. అది ఇటు పోదు, ఇటు పోదు. నీ స్పిరిచువల్ లైఫ్ ఇటు దేవునిలోనూ ఇటు లోకంలోనూ రెండిటి మీద కాళ్ళు పెడితే నువ్వు అటు పోవు, ఇటు పోవు, ఇక్కడ మధ్యలోనే ఉంటావు. ప్రియమైన వారలారా, ప్రభు అంటున్నాడు, కీడుకు ప్రతి కీడు చేయకండి. పేతురు పత్రికలోనే, మొదటి పేతురు పత్రికలోనే 2వ అధ్యాయంలో మనం చూస్తే 2వ అధ్యాయము 20వ వచనం నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాడు. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు, చూసారా, మరలా జ్ఞాపకం చేస్తున్నాడు పేతురు,
ఎందుకు మీరు పిలువబడ్డారు? ఇందుకు మీరు పిలువబడ్డారు. దేని కొరకు? మీరు మేలు చేసి మీకు కీడు ఎదురైతే దాన్ని సహించడానికి పిలువబడినటువంటి వారు మీరు. ఎందుకంటే నీవు ఎప్పుడైతే అలా సహిస్తావో, ఎప్పుడైతే అలా ఓర్చుకుంటావో, అది దేవునికి హితమగును, దేవునికి ఇష్టమవుతుంది. ఇట్ విల్ ప్లీజ్ గాడ్. దేవుణ్ణి అది ఇష్టపూర్వకంగా అవుతుంది దేవునికి. అదే అలా కాక నీవు అందుకోసం పిలువబడ్డది విషయం మర్చిపోయి కీడుకు నీవు ప్రతికీడు చేస్తూ పోతే నీవు పిలువబడినటువంటి పిలుపు అది కాదు కదా. దేవుడు నిన్ను పిలుచుకున్నది, ప్రత్యేకపరుచుకున్నది అందుకు కాదు కదా. మరి అలా కానప్పుడు నీవు అలా జీవిస్తే దేవుడు నీ వైపు ఎందుకు చూస్తాడు? దేవుడు ఆయన ముఖాన్ని మరుగు చేసుకుంటాడు కానీ నీ వైపు ఎలా చూస్తాడు? చూడడు. అదే పేతురు పత్రికలు అంటాడు, కీడు చేస్తే వాని ముఖం ఆయన చూడడు, వాని వైపు నుండి ఆయన ముఖము తిప్పుకుంటాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు, వారు నాకు బలులు అర్పించారు, ఏమేమో చేశారు, హోమాలు చేశారు, కానీ నా ముఖము తిప్పుకుంటుని అంటాడు, నా ముఖము మరుగు చేసుకుంటుని వారికి అంటాడు. ఎందుకు? ఆయన కోరుకున్నట్లు జీవించినప్పుడు ప్రభు వారి వైపు చూసేటటువంటి వాడు కాదు, వారి వైపు చూడడు ప్రభు. కారణం ఏంటంటే వారు ప్రభు కోరుకున్నట్లు వారి జీవితాలు లేవు, వారి జీవితాలు లేవు. నా కనులు లేదా 1వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. యెషయా గ్రంథం, మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుగుకొనడి, శుద్ధి చేసుకునడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. చూసారా చాలమ్మా, ఏమంటున్నాడు? మీరు చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకొందును. నా కనులు నేను మూసుకుంటాను మీరు ఒకవేళ చేతులు చాపి మొరపెడుతూ ఉంటే. మీ ప్రార్థనలు నేను వినను, ఎందుకంటే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. నీవు కీడుకు ప్రతికీడు చేస్తూ, దూషణకు ప్రతిదూషణ చేస్తూ ప్రభువా అని చేతులెత్తి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వినడు, వినడు. దేవుని మందిరంలోనికి ఇద్దరు వెళ్ళారు. ఒక ఉపమానం చెప్పాడు కదా ప్రభు, చక్కని ఉపమానం. పరిసయ్యుడు, సుంకరి. చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు పరిసయ్యుడు. ఏమని? అయ్యా నేను ఉపవాసం ఉన్నాను, దశభాగం ఇస్తున్నాను, నువ్వు అడిగినట్టు నేను జీవిస్తున్నాను. నిలవబడేలాగా ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి రొమ్ము కొట్టుకొనుచు, అయ్యా దీనుడును పాపినైనటువంటి నన్ను క్షమించు. ఇట్స్ లిటరల్లీ క్రయింగ్. మొరపెడుతూ ఉంటే ఎవరు మొరనన్నాడు దేవుడు? సహోదరును ప్రేమించనే వాడిని అక్కడ ఏం చేస్తాడు పరిసయ్యుడు? ఏమంటాడు? వీని వలె లేనందుకు నీకు వందనాలు అంటాడు. ఈ సుంకరి వలె నేను లేనందుకు నీకు వందనాలు అంటాడు. ఏది ఇక వానికంటే నువ్వు గొప్పోడువా? వాడు అనుకుంటున్నాడు నేను వీనికంటే గొప్పోడిని, వీడి వలె నేను లేను. కరెక్టే, సుంకరి వలె లేడు పరిసయ్యుడు. నిజమే, సుంకరి దేవునికి ప్రీతికరమయ్యాడు, పరిసయ్యుడు కాదు. వాని వల్ల లేడు, నిజమే, వాస్తవమే. అది ప్రియమైనటువంటి వారలారా, కీడుకు ప్రతి కీడు చేస్తే దేవుడు వారిని చూడడు. దేవుని వాడి వైపు ఆయన కనులు మూసుకుంటాడని జ్ఞాపకం చేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం కూడా చూద్దాం ఒకసారి. దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని
ఎరుగుదము. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏది జరుగుతున్నా ఒక మాటను గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావా, దేవుడు కోరుకున్నట్లు జీవిస్తున్నావా, అయితే నీ జీవితంలో జరిగే ప్రతిదానికి ఒక పరమార్థము దేవుడు ఆల్రెడీ నియమించే ఉంటాడు. దర్ ఈస్ ఎ పర్పస్ ఇన్ అవర్ లైఫ్ ఫర్ ఎవ్రీ స్ట్రగల్ అండ్ అబ్స్ట్రకల్స్ ఇన్ అవర్ లైఫ్. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. బిలీవ్ ఇట్. యోసేపు జీవితం మనకు తెలుసు. యోసేపు తండ్రి ఇంటిలో ఉన్నాడు. తండ్రి ఇంటి నుండి గుంటలో పోయి పడ్డాడు. గుంటలో నుండి ఒక దాసుడిగా అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడిన దాసుడిగా ఉన్నటువంటి యోసేపు చెరసాలలో వేయబడ్డాడు. చెయ్యని తప్పుకో ఓర్చుకున్నాడు. చెరసాలలో వేయబడినప్పుడు కానీ అక్కడ ఆ ప్రతి సందర్భంలో ప్రభు ఒక మాటను జ్ఞాపకం చేస్తూ వస్తాడు. ఏమంటాడు? యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అంటాడు. అంటే దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఏమయ్యాడు? చెరసాలలో వేయబడిన యోసేపు చెరసాలలో ఉన్నటువంటి వారందరి మీద అధికారిగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మేలైన దాని ప్రభువును ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్. ప్రభు నిన్ను పూర్తిగా కష్టానికో బాధకో అప్పగించడు. కొద్ది కాలం ఉంటుంది, ఫర్ సమ్ టైం. అందుకే ఇక్కడ మనం చూస్తే పేతురు పత్రికలోనే ఒక మాటను చదివి నేను వాక్యాన్ని ముగించేస్తాను. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మొదటి పేతురు పత్రిక. చూసారా ఏమంటాడు? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచినటువంటి దేవుడు, మిమ్మును పిలిచినటువంటి సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట మిమ్మును ఏం చేస్తాడట? తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కాబట్టి కీడు జరిగింది కాబట్టి, కీడు ఎదురైంది కాబట్టి నేను ప్రతి కీడు చేస్తా, దూషణకు నేను ప్రతి దూషణ చేస్తా అనుకోవాకండి. వెయిట్ ఫర్ సమ్ టైం. వెయిట్ అపాన్ ద గాడ్ అండ్ యూ విల్ సీ ద మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అద్భుతాన్ని చూడొచ్చు. నీవు ఎదురు చూస్తూ ఉండు ప్రభు వైపు కనులెత్తి. ప్రియమైన వారలారా, నీవు పిలువబడినటువంటి కారణము ప్రత్యేకమైంది. ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడినటువంటి వాడవు నీవు. కాబట్టి నీవు కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. దీవించండి. యు నీడ్ టు బ్లెస్ దెమ్ టు బీ బ్లెస్డ్. గుర్తుపెట్టుకోండి, యు నీడ్ టు బ్లెస్ దోస్ పీపుల్ టు బీ బ్లెస్డ్. నీవు ఆశీర్వదించబడినట్లుగా వారిని ఆశీర్వదించు. నీవు దీవించబడినట్లుగా వాడిని దీవించు. నువ్వు దీవిస్తే ఆ దీవెన నీకు వస్తుంది, వానికి కాదు. వానికి రాదు, నీకే వస్తుంది డెఫినెట్లీ. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అట్టి కార్యం జరిగిస్తాడు. అందుకే ప్రభు ఇక్కడ మనకి మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడినటువంటి వారు కాబట్టి గనుక, మరలా చదవండి ఆ మాటను. ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను. చదవండి ఒకసారి, అందరూ చదవండి. అయిపోయింది, నేను ముగించేస్తున్నా. ఒక మాట చదవండి అందరు, మళ్ళీ చదవండి. ఎందుకంటే గుర్తుంటుంది. మరలా చదివితే మాట గుర్తు చేస్తుంది మనకెప్పుడు. చదవండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక
కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషైనను చేయక దీవించుడి. గనుక ఇలా చేయండి. కనుక మీరు ఆశీర్వాదమునకు పిలువబడిన వారని మీరు నమ్మితే, ఇఫ్ యు బిలీవ్ దట్ యు ఆర్ ఎ చూజన్ పీపుల్, దెన్ యూ నీడ్ టు డూ దిస్. ఖచ్చితంగా నీవు ఇలా చేయవలసినటువంటి వారై ఉన్నారు. యు బ్లెస్ దోస్ పీపుల్. నేను ఎవరు శపిస్తున్నారో, ఎవరు నిందిస్తున్నారో అని దీవించు. ప్రియమైన వారలారా, అందుకే నువ్వు నేను పిలువబడ్డాం, దేవుని చేత ప్రత్యేకపరచబడ్డాం, దేవుని చేత ప్రతిష్ఠించబడ్డాం. అందుకే దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు కదా. అందుకే ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన గుణాతిశయాలను ప్రచురము చేయ నిమిత్తం దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడినటువంటి మేము కీడుకు ప్రతి కీడు చేయడానికి కాదు, దూషణకు ప్రతి దూషణ చేయడానికి కాదు, మేము దీవించడానికి వచ్చి ఉన్నాం. అప్పుడు మా ప్రార్థన నీవు ఆలకిస్తానని జ్ఞాపకం చేస్తున్నావు. మా జీవితంలో తండ్రి నీవు చూపిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నావు. సర్వకృపానిధిగు నీవు మమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తానంటున్నావు తండ్రి. ఈ మాటలు మా జీవితాల్లో మేమందరము కూడా ఇదిగో ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడిన వారు జీవించు రీతిగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావములు మీకే ఆపాదిస్తూ మా ప్రభును రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి.